జిల్లా కల్లూరు గిరిజన హాస్టల్లో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కిచిడి తిన్న తర్వాత కడుపు నొప్పితో 10 మంది విద్యార్థులు బాధపడుతున్నారు. కల్లూరులోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అసలు గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది? ప్రధానంగా ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే అటు కల్లూరు గిరిజన హాస్టల్లో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో కొంత ఆందోళన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. విద్యార్థులందరినీ కూడా ఉదయం ఏదైతే కిచిడి వండిన తర్వాత వాళ్ళంతా తిన్న నేపథ్యంలోనే విద్యార్థులకు ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వెంటనే వైద్యులు అయితే పరీక్షించారు. ఇక ఫుడ్ పాయిజన్ జరగడంతోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అయితే ఏదైతే వంట మాస్టర్లు కావచ్చు అదంతా కొంత అంటే క్లియర్ గా లేకపోవడంతో ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే వారు అంటే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య కూడా వెంటనే ఆ విషయాన్ని అంటే అక్కడ స్థానిక ఏదైతే ప్రిన్సిపల్ కూడా ఆరా తీశారో అక్కడ జరుగుతున్న పరిస్థితిని కూడా వెంటనే డాక్టర్ల ద్వారా కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి అక్కడ వైద్యుగా ఉన్నటువంటి నవ్యకాంత్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం విద్యార్థుల పరిస్థితి కొంత ఆందోళన కలుగున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వారందరికీ కూడా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.